కేంద్రం డీలిమిటేషన్ ప్రతిపాదనతో ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్తో కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందన్నారు. దీంతో అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయన్నారు. కొన్ని రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇక దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయన్నారు కేటీఆర్. తమిళనాడు చెన్నైలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే డీలిమిటేషన్ పై మీటింగ్ కు అటెండ్ కానున్నారు కేటీఆర్. అఖిలపక్ష సమావేశం ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారో ఆ విషయంలో ఈరోజు మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మరి తెలంగాణకు రాబోయే రోజుల్లో జరగబోయే నష్టం ప్రాతినిధ్యం తగ్గడమే కాదు, ఎంపీల సంఖ్య తగ్గడమే కాదు, భవిష్యత్తులో భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పాత్ర తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే నిధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా ఇదొక రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలకి ఈ రకంగా నష్టం జరగడం అంటే భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి ఈ రకంగా వారిని తగ్గించడం అంటే ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఇది అన్యాయం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ రేపటి ఈ సమావేశంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాము. తప్పకుండా మా వాయిస్ ని గట్టిగా వినిపిస్తాము. ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు. కాసేపట్లో తమిళనాడు చెన్నైలో కీలక మీటింగ్ జరగనుంది. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇష్యూపై చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుంది డీఎంకే. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, విపక్షాల నేతలు పాల్గొంటున్నారు. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భేటీ జరగనుంది. ఇప్పటికే నేతలంతా చెన్నై చేరుకున్నారు. భేటీలో డీలిమిటేషన్ ప్రక్రియపై సౌత్ స్టేట్స్ ఆందోళనలు, అనుమానాలను డిస్కస్ చేయనున్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే ఛాన్స్ ఉందన్న తమిళనాడు సీఎం స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. డీలిమిటేషన్ ను బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ దక్షిణ రాష్ట్రాలపై కుట్రగా ఇదివరకే రేవంత్ రెడ్డి విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ చట్టసభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ కి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు హాజరు కావడం లేదు.